2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ప్రెగ్నెన్సీ అనగానే చాలా మంది మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న థాటే వస్తూ ఉంటుంది. ఇటు తల్లిదండ్రులకైనా అండ్ అలాగే హస్బెండ్కైనా నా వైఫ్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏ పారామీటర్స్లో మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం ప్రెగ్నెన్సీ టైంలో? బేసిక్గా అందరికీ గైనకాలజిస్టులుగా మేము చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. ప్రెగ్నెన్సీ అనే దాన్ని మనం ఒక జబ్బులాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ అ ఫిజియోలాజికల్ థింగ్, న్యాచురల్గా జరిగేది అది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది మనం గుర్తుపెట్టుకుంటే మిగతావి మనం మాట్లాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అనగానే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఫుడ్. ప్రెగ్నెన్సీలో ఏం ఫుడ్ తీసుకోవాలి? బేసిక్గా గర్భిణీ స్త్రీ గర్భంలో ఉండే పిండం చాలా ర్యాపిడ్గా పెరుగుతుంది. అంటే కొన్ని కణాల సైజు నుంచి 9 నెలల్లో 2.5-3 కేజీల బేబీ ఫామ్ అవుతుంది. బేబీతో పాటు మాయ ఒక 0.5 kg to 1 kg మధ్యలో ఉండే మాయ, ఉమ్మనీరు, తల్లి శరీరంలో మార్పులు ఇవన్నిటినీ కనుక మనం కన్సిడర్ చేస్తే దాదాపు ఒక 4 to 5 kgs కడుపులో ఉంటుంది. ఓవరాల్గా మదర్ ఒక 8 to 12 kgs యావరేజ్గా వెయిట్ గెయిన్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ కొంతమంది 8 kgs పెరగచ్చు, కొంతమంది 10 kgs పెరగచ్చు, 12 kgs దాకా పెరుగుతారు ఒక్కొక్కళ్ళు. సో ఈ మొత్తం గ్రోత్కి సరిపడా ఫుడ్ అవసరం. సో వాట్ ఈజ్ ఇట్? జనరల్గా ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము. ఈ టైంలో జనరల్గా రొటీన్ బాడీ అంటే నాన్ ప్రెగ్నెంట్గా ఉన్న ప్రెగ్నెన్సీ లేని మహిళ ఎలా తీసుకుంటుందో అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ ఫస్ట్ 3 months. సెకండ్ 3 months అంటే 3వ నెల నిన్న దగ్గర నుంచి 4, 5, 6వ నెల దాకా దాదాపుగా ప్రతి నెల 300 to 350 క్యాలరీస్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. బికాజ్ ర్యాపిడ్గా పిండం పెరుగుతుంది కాబట్టి. లాస్ట్ 3 months 7th, 8th and 9th monthsలో 400 to 450 క్యాలరీస్ ఎక్స్ట్రాగా కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక పక్కన గుర్తుపెట్టుకొని ఈ క్యాలరీస్ని మనము ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ఒక బ్యాలెన్స్డ్ డైట్ రూపంలో తీసుకోవాలి. వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్? ఒక ప్లేట్, మనం ఒక సర్క్యులర్గా ఉన్న ప్లేట్, రౌండ్గా ఉన్న ప్లేట్ చూస్తే హాఫ్ కంటే ఎక్కువ వెజిటబుల్స్, మిగతా హాఫ్లో సగం ప్రోటీను, మిగతాది కార్బోహైడ్రేట్స్. ఇలా కనుక మనము దాన్ని విజువలైజ్ చేయగలిగితే ఒక బ్యాలెన్స్డ్ డైట్ మనకు అందుతుంది. సెకండ్ థింగ్, ఫస్ట్ 3 monthsలో వామితులు ఎక్కువ అవుతాయి. సో వామిటింగ్ అయినప్పుడు ఫ్లూయిడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంత ఫ్లూయిడ్ పోతుందో అంతే అమౌంట్లో రిప్లేస్ చేయటం అవసరం. ఓకే, వామిటింగ్ అనేది గర్భిణీ స్త్రీ హార్మోనల్ మార్పులు జరుగుతాయి కాబట్టి ఆ హార్మోనల్ మార్పుల వల్ల వామిటింగ్, వాకర సెన్సేషను వస్తాయి. దానికి వామిటింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ నీళ్ళు ఇస్తే ఇంకా ఎక్కువ వాంతులు చేసుకుంటుందేమో అని కొంతమంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. గర్భిణీ స్త్రీకి వాంతులతో పాటు నీళ్లు తాగితే అబ్జార్బ్ చేసే గుణం కూడా బాడీ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాంతులు జరుగుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే ఎలక్ట్రోలైట్ డెఫిషియన్సీ అంటే పొటాషియము, సోడియము, క్లోరిన్ ఇవి తగ్గిపోవటము, వాటర్ తగ్గిపోవటము, డీహైడ్రేషన్ జరగటము, డీహైడ్రేషన్ తర్వాత ఒక్కొక్కసారి ఇతర అవయవాల మీద కూడా దాని యొక్క ప్రభావం పట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్. మామూలు నీళ్లు తాగొచ్చు, ఉప్పు నిమ్మకాయ వేసుకుని తాగొచ్చు, లేదా ఏదైనా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, ఏ రూపంలోనో లిక్విడ్స్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ తీసుకుని అయినా తగ్గకపోతే మెడికేషన్, గైనకాలజిస్ట్ అడ్వైస్తో మందులు వాడచ్చు. ఇంకా ఫుడ్, ఈ ప్రోటీన్ అడిక్వేట్గా ప్రోటీన్, అది ప్రోటీన్ వెజిటేరియన్స్ అయితే పనీర్ కానీ పప్పు దినుసులు కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ తినేవాళ్ళు ఎగ్, ఇంకా ఇతరత్ర ఫిష్, ఇతర రకాలైన మీట్స్, ఎనీథింగ్ దే కెన్ ఈట్. జనరల్గా ఎంత 1 gram ప్రోటీన్ per kg బాడీ వెయిట్ తీసుకోగలిగితే బెటర్. అంటే ఒక 60 kgs ఉన్న అమ్మాయి 60 grams ప్రోటీన్ per day కన్జ్యూమ్ చేయాలి. ఇంకా ఇతర వెజిటబుల్స్, ఆకుకూరలు ప్లస్ ఇతర వెజిటబుల్స్లో రకరకాలైన విటమిన్స్, మినరల్స్తో పాటు పీచు పదార్థాలు ఉండటం వల్ల జనరల్గా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ ఉంటుంది. ఆ సమస్యను కూడా మనము ట్రీట్ చేయడం కుదురుతుంది వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే. తర్వాత ముడి కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, కొర్రలు, జొన్న రొట్టెలు ఇటువంటివి మోర్ అడ్వైజబుల్. ఎందుకంటే అవి అరగటానికి టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి ఆకలి కూడా ఎక్కువసేపు అవ్వదు. ఓవర్ ఈటింగ్ అనే సమస్య కూడా తగ్గుతుంది.
సో దిస్ ఇస్ బ్రాడ్గా న్యూట్రిషన్. ఏం తీసుకోకూడదు, ఏం ఫుడ్ తీసుకోకూడదని డెఫినెట్గా ఇది తీసుకోకూడదని ఏం లేకపోయినా వీలైనంత వరకు రా, అన్కుక్డ్, వండకుండా ఉన్నవి, పచ్చివి తగ్గిస్తే బెటర్. ఎందుకంటే వాటి ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవాయిడ్ అన్కుక్డ్ అండ్ రా ఫుడ్. ఓకే. తర్వాత ఫుడ్ వండిన తర్వాత 3 అవర్స్లో కన్జ్యూమ్ చేయండి. 3 అవర్స్ తర్వాత స్పాయిల్ అవ్వటం మొదలవుతుంది. ఎందుకంటే మన టెంపరేచర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా స్పాయిల్ అవుతుంది. సో ఈ 2 విషయాలు జాగ్రత్త పడండి. వీలైతే బయట ట్రావెల్ చేసేటప్పుడు మీ ఫుడ్ మీరు ఇంట్లోంచి తీసుకెళ్ళటము, వాటర్ కూడా మీరు తీసుకెళ్ళటం బెటర్. బాయిల్డ్ కూల్డ్ వాటర్ బెటర్, కుదరకపోతే బాటిల్డ్ వాటర్ వాడండి. అండ్ అలాగే మేడం, మీరు అన్నట్టుగానే ఇది కనుక బాగాలేనప్పుడు సెల్ఫ్గా మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి చేంజెస్ మన బాడీలో ఏ రకంగా జరిగినా కూడా సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు, ఇది తీసుకుంటే సరిపోతుంది అని. అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎస్పెషల్లీ మెడికేషన్ పరంగా? సెల్ఫ్ మెడికేషన్ అంత అడ్వైజబుల్ కాదు. 2 కారణాలు. ఒకటి, డయాగ్నోసిస్ సరిగ్గా లేకపోతే అవి పనిచేయవు. రెండోది, ఆ మందులు పిండానికి సైడ్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ తీసుకోండి. పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ జనరల్గా పిండం యొక్క హార్ట్లో కొన్ని రకాలైన వాల్వ్స్ ఉంటాయి, అవి ప్రిమెచ్యూర్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మెడికేషన్స్ తీసుకుంటే. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులు కూడా కొన్ని రకాలు ఉంటాయి. అలాగే టెట్రాసైక్లిన్స్ వల్ల ఫీటస్ టీత్ ఎల్లో డిస్కలరేషన్ వస్తుంది. సో అవి కంప్లీట్గా అవాయిడ్ చేస్తాము. అలాగే కొన్ని రకాలైన యానిమల్ స్టడీస్లో కొన్ని మందులు వల్ల కొన్ని చేంజెస్ వచ్చినాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, మెట్రోనిడజోల్ అనే మెడికేషన్ వల్ల యానిమల్ స్టడీస్, హ్యూమన్ స్టడీస్లో ఏమీ లేవు. సో ఫస్ట్ 3 monthsలో అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఇలా కొన్ని రకాలైన మెడికేషన్ అవి తెలియకుండా తీసుకోవటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బేబీకి. సెకండ్ది, మిస్ డయాగ్నోసిస్. మందులు తీసుకున్నాం కదా అని ఊరుకుంటారు, కానీ యాక్చువల్గా డయాగ్నోసిస్కి సరిపడా మందులు తీసుకొని ఉండరు. ఏవో మందులు వాడతారు, బట్ నాట్ ఫర్ దట్ పర్టిక్యులర్ కండిషన్. కాబట్టి జబ్బు తగ్గకపోవటము, లేకపోతే జబ్బు చాలా తీవ్ర స్థాయి, కొంతమంది లూజ్ మోషన్స్ అవుతుంటాయి. అలా ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉండి 3వ రోజు వచ్చేటప్పటికి సివియర్ డీహైడ్రేషన్ కావచ్చు, లేకపోతే దానివల్ల ఇతర మూత్రపిండాల మీద ఎఫెక్ట్ పడటము, రకరకాల సమస్యలు రావటం మనం చూస్తాం. ఒక్కొక్కసారి సింపుల్గా ట్రీట్ అయ్యే ఇన్ఫెక్షన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్గా యూరిన్ బర్నింగ్ వస్తుంది, అది ప్రాబబిలిటీ యూరిన్ ఇన్ఫెక్షన్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, కరెక్ట్ డ్యూరేషన్, కరెక్ట్ మందైనా కరెక్ట్ డోస్లో తీసుకోవాలి. ఎన్ని రోజుల వరకు అవసరం అన్ని రోజులు తీసుకోవాలి. ఈ 3 ఏది పాటించకపోయినా ఆ జబ్బు తగ్గకపోవటం వల్ల అది కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్ వరకే ఉండకుండా ఆ యూరిన్ పైప్స్ అంటే యూరిటర్ అంటారు, దాంట్లో స్ప్రెడ్ అవటం, ఒక్కొక్కసారి కిడ్నీస్ దాకా కూడా ఇన్ఫెక్షన్స్ వెళ్ళటం చూస్తుంటాం. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చే అడ్వైజ్, దయచేసి సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు. అండ్ అలాగే మేడం, ప్రెగ్నెన్సీ టైంలో మనం ఇంకో పారామీటర్ గురించి మాట్లాడుకుంటే ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అది చెయ్యాలి అని చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజ్ చేయొద్దు అంటారు? ఇప్పుడు ఎక్సర్సైజ్ ఓవరాల్గా మనిషికి అవసరం. ప్రెగ్నెంట్ విమెన్ లేదా గర్భిణీ స్త్రీ దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఎక్సర్సైజ్ అందరికీ మంచిదే. అయితే ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవి మనం తెలుసుకోవటం అవసరం. మోడరేట్ రికమెండేషన్ ఏంటి? మోడరేట్ ఎక్సర్సైజ్ మీరు అంటే 30 minutes మోడరేట్ వాకింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ, ఇతరత్ర ఎలిప్టికలు, మీకు అలవాటు ఉన్న యోగా కానీ, మీకు ఏది అలవాటు ఉంటే అది, స్విమ్మింగ్ కానీ 30 minutes per day 5 to 6 times a week చేయొచ్చు. అంటే 150 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ వారానికి చేయొచ్చు. మీరు చెయ్యకూడదు ఏంటి? వెరీ హై ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్, అంటే విపరీతమైన యాక్టివిటీ, అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు, HIIT. ఇటువంటి ఎక్సర్సైజెస్, అలవాటు లేని ఎక్సర్సైజులు కొత్తగా మొదలు పెట్టడం చేయొద్దు. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సడన్గా మజిల్స్ పట్టేయటం కానీ, లేకపోతే అలవాటు లేని ఎక్సర్సైజ్ వల్ల మీకు ఏదైనా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావటం కానీ జరగచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి డెలివరీ నార్మల్ అవ్వదు అనేది కేవలం అపోహ మాత్రమే. అది ఎక్సర్సైజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు నార్మల్ డెలివరీకి. నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే బేబీకి తల్లికి మధ్య అలైన్మెంట్, అంటే ఆ పెల్విక్ బోన్ లోపలికి తల కూర్చోవాలి, పెల్విక్ బోన్ సూటబుల్ మెజర్మెంట్స్లో ఉండాలి, పెయిన్స్ మొదలైన తర్వాత గర్భసంచి ద్వారం తెరుచుకోవాలి,
గర్భసంచి యాక్టివిటీ సరిపడా ఉండాలి, ఆ బేబీ బయటికి రావాలి. బేబీ బయటికి రావడానికి వీలైన సిచ్యువేషన్ తల్లికి ఉండాలి. బేబీకి ఇతరత్ర సమస్యలు అంటే వెయిట్ తక్కువ ఉండటం కానీ, లేకపోతే బేబీ పొజిషన్ ఎదురుకాళ్ళతో ఉండటం కానీ, లేకపోతే అడ్డంగా ఉండటం కానీ, లేదా డెలివరీకి అనుకూలంగా లేని పరిస్థితులు, మాయ గర్భసంచి ద్వారానికి అడ్డంగా ఉండటం అంటే ప్లసెంటా ప్రీవియా అంటాం. ఈ ప్లసెంటా ప్రీవియా లాంటి సిచ్యువేషన్ కానీ, లేకపోతే తల్లికి నార్మల్ డెలివరీకి అలౌ చేయలేని సిచ్యువేషన్, వెరీ హై బీపీ, లేకపోతే ఫిట్స్ రావటం కానీ, లేకపోతే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండటం కానీ, ఇతరత్ర ఏ సిచ్యువేషన్ ఉన్నా, ప్రీవియస్ సిజేరియన్, స్కార్ థిన్గా ఉండటము, ఇటువంటి ఏ కండిషన్స్ ఉన్నా నార్మల్ డెలివరీకి అనుకూలంగా లేకపోవచ్చు. కాబట్టి ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి మాకు నార్మల్ అవుతుంది ఖచ్చితంగా అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. అండ్ అలాగే మేడం, తీసుకునే ఫుడ్లో కూడా కొన్ని మనమే ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అంటే ఏ ఫుడ్ మనం తీసుకోవద్దు అంటారు ప్రెగ్నెన్సీ టైంలో? ఫుడ్ అన్నప్పుడు మనము కెఫీన్ ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో కాఫీ అతి సాధారణంగా తీసుకుంటున్నాము. సో వాట్ ఈస్ ద లిమిట్? జనరల్గా కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఈ కెఫీన్ పర్ డే లిమిట్ 200 milligrams పర్ డే. అంటే దాదాపుగా 2 to 3 cups ఆఫ్ కాఫీ తీసుకుంటే ఆ లిమిట్ అయిపోతుంది. సో వీలైనంత వరకు కెఫీన్ని లిమిట్ చేయండి. నాట్ వెరీ గుడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సెకండ్ థింగ్, అబ్సల్యూట్గా తీసుకోకూడదు ఆల్కహాల్. ప్రపంచవ్యాప్తంగా అనేక స్టడీస్ జరిగినాయి. అన్ఫార్చునేట్గా ఇది సేఫ్ లిమిట్ ఆల్కహాల్, ఇది సేఫ్ టైం ఆల్కహాల్కి అనేది లేదు. సో అన్ని స్టడీస్ కూడా ఎంత ఆల్కహాల్ తీసుకున్నా అది పిండానికి డ్యామేజింగే అని చెప్తున్నాయి. ఆల్కహాల్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉండటమే కాదు, లోపల బేబీ వెయిట్ తక్కువ పెరగటము, డెలివరీ డేట్ కంటే ముందు డెలివరీ అంటే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అవ్వటము, ఈ అన్నిటితో పాటు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే తల్లులకు పుట్టే పిల్లలు ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్లాట్ నోస్ అట్లా. సో దీన్ని ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటారు. ఇవి కూడా ఎక్కువే గమనిస్తారు ఆల్కహాల్ తీసుకున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో. సెకండ్ థింగ్, స్మోకింగ్. అబ్సల్యూట్గా నో. మనకే కాదు ఎదుటి వాళ్ళకి కూడా నష్టం కలిగించే ఒక హ్యాబిట్ అంటే స్మోకింగ్. అబ్సల్యూట్గా. ఎందుకు? ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ స్మోకర్స్కి డ్యామేజ్, సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల తీసుకునే వాళ్ళకి డ్యామేజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ ప్రివెంటబుల్ కాజ్ ఆఫ్ డెత్ అంటే స్మోకింగ్. అది మన చేతిలో ఉన్న పని అది. సో అబ్సల్యూట్గా నో స్మోకింగ్ ఎట్ ఆల్. ఏ రకమైన స్మోక్ అయినా మీరు అవాయిడ్, బీట్ ఈ సిగరెట్స్, వాట్ ఎవర్, నో స్మోకింగ్ ఎట్ ఆల్. బికాస్ స్మోకింగ్ ఫర్టిలిటీ ఛాన్స్, ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్స్ తగ్గటమే కాదు, ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గిస్తుంది, మిస్క్యారేజ్ రిస్క్ పెంచుతుంది, ప్రీమెచ్యూర్ డెలివరీలు పెరగటము, లో బర్త్ వెయిట్ పెరగటము, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగటము, అలాగే పుట్టిన తర్వాత సడన్ ఇన్ఫెంట్ డెత్స్ కూడా పెరగటం గమనిస్తారు ఇలా పుట్టిన పిల్లల్లో. సో అబ్సల్యూట్గా నో స్మోకింగ్ అండి. మనకు అందరికీ తెలుసు నో సబ్స్టెన్స్ అబ్యూస్. చాలామంది క్యాజువల్గా వీడ్ తీసుకోవడం అలవాటు ఉంటుంది, అది కూడా అడ్వైజబుల్ కాదు. అండ్ అలాగే మేడం, ట్రావెలింగ్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎస్పెషల్లీ ఫ్లైట్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటారు? మనము ఫ్లైట్ ట్రావెల్ గురించి మాట్లాడేటప్పుడు 3 hours లోపు ట్రావెల్ డ్యూరేషన్ ఉంటే దాన్ని షార్ట్ హాల్ ఫ్లైట్స్ అంటాము. ఈ షార్ట్ హాల్ ఫ్లైట్స్ అబ్సల్యూట్గా సేఫ్. అవి జనరల్గా పెద్ద కాంప్లికేషన్స్ జరిగే అవకాశం చాలా చాలా తక్కువ, ఎందుకంటే ఫ్లైట్ డ్యూరేషన్ షార్ట్ ఉంది కాబట్టి. సో లాంగ్ హాల్ అంటే 6 hours కంటే ఎక్కువ ఉన్నదాన్ని లాంగ్ హాల్ ఫ్లైట్స్ అంటాం. లాంగ్ హాల్ ఫ్లైట్స్ ప్రాబ్లం ఏంటంటే 6 గంటల పాటు కదలకుండా కూర్చుంటాం కాబట్టి కాళ్ళలో బ్లడ్ స్టేసెస్ నిలబడిపోతుంది. యాక్చువల్గా మన హార్ట్ మజిల్ ఎప్పుడు పంప్ చేస్తూ ఉంటుంది నిమిషానికి ఒక 70 సార్లు పైన. కాళ్ళ లోపల కూడా సోలియస్ మజిల్ ఉంటుంది, అది మనకు సెకండ్ హార్ట్గా వ్యవహరిస్తాము. ఈ కాల్లోని మజిల్ పంప్ చేయటం వల్ల గుండెకి ఎక్కువ బ్లడ్ అంది గుండె యొక్క హెల్త్ మెరుగవుతుంది. సో ఈ కాలు పంపు పనిచేయటం ఆగిపోతుంది, ఎందుకంటే స్టాటిక్గా ఉంటాం కాబట్టి. సో ఈ లాంగ్ హాల్ ఫ్లైట్ ప్రయాణం చేసేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎయిర్లైన్స్తో వాళ్ళ ఎయిర్లైన్ పాలసీ చెక్ చేసుకోండి. మీ ఎయిర్లైన్ పాలసీ మీకు ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉన్నారు, మీరు ట్రావెలింగ్ ఓకేనా కాదా అనేది. సెకండ్ థింగ్, మీరు ఒకసారి ఫ్లైట్లోకి ఎక్కాక మీరు చేయాల్సిన విషయాలు, స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ వాడండి. కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే ఒక రకమైన సాక్స్. ఈ సాక్స్ కంప్రెస్ చేసి హెల్ప్ చేస్తాయి బ్లడ్ పైకి వెళ్ళటానికి. ఎవ్రీ 1 to 2 hours లేసి ఐల్లో ఒక 5 minutes నడవండి. 3, అడిక్వేట్గా వాటర్ తీసుకోండి. అంటే మినిమం ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి, సిప్ చేస్తూ ఉండండి. 4th థింగ్,
సీట్ బెల్ట్. పొట్ట కింద వేసుకోవాలి సీట్ బెల్ట్, నాట్ పొట్ట పైన కాకుండా పొట్ట కింద వేసుకోండి. ఫైనల్గా కీప్ ఆన్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కాలు అనుకోండి, ఇది మీ పాదం, ఇది కాలు. మీరు ఈ ఎక్సర్సైజ్ కాలు పైకి కిందికి అనుకుంటా కూర్చున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి 10 to 15 టైమ్స్. అలా ఒక రిపీటెడ్గా ఒక 2-3 టైమ్స్ గంటకి, రిపీటెడ్గా గంటకు ఒక 2-3 టైమ్స్, ఎవ్రీ టైం 15 టైమ్స్ మినిమం. పైకి లేపటము, కాళ్ళు కిందకి దించటము, లేపటం దించడం, కూర్చుని చేయొచ్చు మీరు అది. ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో బ్లడ్ అలాగే ఉండిపోవటం వల్ల క్లాట్ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఇది ప్రివెంట్ చేయడానికి మోస్ట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. అది ఎయిర్ ట్రావెలే కాదు, కంటిన్యూస్గా ఒక దగ్గర మీరు కాన్ఫరెన్స్ ఉంది, లేకపోతే మీటింగ్లో ఉన్నారు, ఒక డిస్కషన్ జరుగుతుంది, మీరు కదలటం కుదరలేదు, దెన్ ఆల్సో ఎవరికి కనపడదు, ఎవరికి ఇబ్బంది కలగదు, కీప్ ఆన్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్. అండ్ అలాగే మేడం, ప్రెగ్నెన్సీ వాళ్ళు పర్టికులర్గా లైఫ్ స్టైల్ అంటూ ఫాలో అవ్వాల్సిందంటూ ఏమైనా ఉందా మేడం? బేసిక్గా ఇప్పుడు రకరకాల స్టడీస్ వస్తున్నాయి. మదర్ మెంటల్ హెల్త్ రిఫ్లెక్ట్ అవుతుంది. బేబీ పుట్టిన తర్వాత కూడా పిల్లలు హ్యాపీగా, అంటే ఆనందంగా, హుషారుగా ఉండటానికి మదర్ యొక్క మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. బాగా స్ట్రెస్ ఫీల్ అయిన తల్లి, బాగా లైఫ్లో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, అది ఏదైనా కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, లేకపోతే స్పౌస్కి హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, విపరీతమైన ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఇలాంటి ఏమన్నా ఉన్న తల్లికి ఆ హెల్త్ బేబీలో రిఫ్లెక్ట్ అయ్యి పుట్టిన పిల్లలు రకరకాల సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ గమనించారు రకరకాల స్టడీస్లో. సో మదర్స్ వీలైనంత వరకు అంటే ఒక హ్యాపీ అట్మాస్ఫియర్లో ఉండటానికి, వాళ్ళ చుట్టూతో ఒక సూటబుల్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేసుకోవటం బెటరు. వాళ్ళకి బాగా మానసికంగా ఆనందం కలిగించే విషయాలు చదవటము, వీలైనంత వరకు స్ట్రెస్ఫుల్ విషయాలు పట్టించుకోకుండా ఉండటము, అలాంటి న్యూస్ చదవకుండా ఉండటం, అలాంటి న్యూస్ చూడకుండా ఉండటం చేయటం బెటరు. తర్వాత ట్రై టు బి కామ్. నేను అందరికీ ఏం చెప్తానంటే, డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ అని. మీరు దయచేసి మీరు చేయాల్సింది, చేయగలిగింది మీరు చెయ్యండి. అదర్ థింగ్స్ అనవసరంగా మనం వర్రీ అవటం వల్ల 95% మనం వర్రీ అయ్యేవి అది రియలైజ్ అవ్వవు లైఫ్లో. సో అనవసరంగా అది మీ మెంటల్ స్ట్రెస్ పెరగటమే కాకుండా మీ బేబీని కూడా అఫెక్ట్ అవుతుంది. కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ కామ్ అండ్ కూల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.